శ్రీమద్ రామాయణము బాలకాండ 23వ సర్గ. మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తమ మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్య సమయం ఆసన్నమైనది. ఓ రామ, నిద్రలే. ప్రాతకాల కృత్యములు, సంధ్యావందనాది కార్యక్రమములు నీవు చేయవలసి ఉన్నది. విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. స్నానము సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి ఆర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రం పఠించారు. తరువాత ముగ్గురు తమ ప్రయాణము కొనసాగించారు. వారు సరయూ నది, గంగా నదిలో కలిసే సంగమ స్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమమునకు చేరారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు, ఓ మహర్షి, ఈ ఆశ్రమములు ఎవరివి? ఈ ఆశ్రమముల్లో ఎవరు ఉంటారు అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రామ, ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు. కానీ పూర్వం మన్మధుడు దేహం కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి శివుని మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుని శరీర అవయవముల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు. పూర్వం పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులందరూ పూర్వం పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము సంధ్య ఆచరించి శుచిలై ఈ ఆశ్రమములోని ప్రవేశిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. వీరు ఈ ప్రకారం మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామ లక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము, గాయత్రీ జపము కార్యక్రమాలు ఏకాగ్ర చిత్తంతో చేశారు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 23వ సర్గ సంపూర్ణం.